మీ అందరు చూస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా చిన్నదొర కేటీఆర్ గారు బ్రహ్మాండంగా గతంలో కూడా చెప్పిన ఎక్స్ వేదిక మీదకి వెళ్ళి రోజు పంచులు ఆయన పంచులు ఆయన వేసుకొని ఆయనే నవ్వుకొని ఆయనే ఆనందపడేటువంటి పంచులు వేసుకుంటుంటాడు. ఆయన నిన్ననో మొన్ననో ఆయనకున్న వేదిక మీదకి వెళ్ళి ఓ ముచ్చట చెప్తుండు. రాష్ట్ర ముఖ్యమంత్రి వారు 28 సార్లు ఢిల్లీకి పోయిర్రు, 28 రూపాయలు కూడా తీసుకురాలేదని. 28 సార్లు ఢిల్లీ పోయిండు, 28 రూపాయలు కూడా తీసుకురాలేదు, రాష్ట్రానికి ఒరిగేది లేదు తరిగేది లేదని ఏదో మాట్లాడుతుండు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను తప్పుతోవ పట్టియడమే ఒక లక్ష్యంగా వందలాది మందిని సోషల్ మీడియాలో జీతాలు ఇచ్చి పెట్టుకొని కోట్ల మంది తెలంగాణలో ఉన్నటువంటి లక్షల మంది 6 కోట్ల మంది చిల్లర కోట్ల మందిని తప్పుతో పట్టించే ప్రయత్నం, కేవలం కొంతమందిని కిరాయికి పెట్టుకొని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న విషయాన్ని పదే పదే మేము ఈ మీడియా ద్వారా ఎన్నో వేదికల మీద ద్వారా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాం. మరొకసారి ఇది 18th లోక్సభలో ఇక మీకు తెలియంది ఏముంది, బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎవరు లేరు. లోక్సభలను అయితే మొత్తం దానం చేసిరు, డిపాజిట్లు రాని పరిస్థితి. 8 మంది బీజేపీ వాళ్ళు గెలవడానికి కారణం ఎవరు, మరి ఎందుకు వాళ్ళని గెలిపించుకొని వాళ్ళని పార్లమెంట్కి పంపించి వీళ్ళు ఇటుకాడ ఎందుకు రో కూడా తెలియదు. వాళ్ళు కూడా మాట్లాడేంత సినిమా లేదు. కాకపోతే నేను మీ మీడియా ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్నాం. నా తర్వాత మా మిత్రులు కూడా ఒక్కొక్క అంశం మీద మాట్లాడతారు. 10 సంవత్సరాలలో మీ అందరు చూసిర్రు, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు ప్రధానమంత్రి అనుకోడు తప్ప కేసీఆర్ ఎప్పుడు కూడా తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకోలే. కేసీఆర్ ఏమనుకుంటా అంటే, ఇందాకనే మా మల్లురావు అని చెప్పింది, ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో పనిచేస్తున్నాం మనం అని. ఫెడరల్ స్ట్రక్చర్లో పనిచేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి సత్సంబంధాలు పెట్టుకోవాల్సి వస్తుంది, అవసరం ఉంటే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. 28 సార్లు కాకపోతే 50 సార్లు కూడా పోవాల్సి వస్తుంది ఢిల్లీకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనకు ఓటేసి గెలిపించింది వాళ్ళకు సేవ చేయడానికి. ఫామ్ హౌస్లో వండుకొని నేనే నియంతను, నేను తెలంగాణ రాష్ట్రానికి కాదు తెలంగాణ దేశానికి నేనే నియంతన అనేటువంటి తత్వంతో 10 ఏళ్ళు పాలించారు. కాబట్టే మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారింది. ఇదే అంశం మీద ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పొద్దున మీరు చూసినట్టయితే 2 మంత్రులు కలవడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసినాం, తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసినాం. ఇలా ప్రతిసారి వచ్చినప్పుడు కేసీఆర్ గారు 10 సంవత్సరాల ఎంతమంది మంత్రుల్ని కలిసిరో కలవలేదో తెలియదు, కానీ ఈ సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు పలు మంత్రుల్ని కలవడం జరిగింది. కేవలం ఇది రాష్ట్ర మంచి కోసము, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చనికనే అని చెప్తున్నా. దీంట్లో ముఖ్యంగా డిఫెన్స్ ఎలివేటెడ్ క్యారిడార్స్ 139 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ని నేషనల్ హైవే 44, అలాగే నాగ్పూర్ హైవే మన రాజీవ్ రహదారి హైవే మీద 139 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ని గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఢిల్లీకి రాక డిఫెన్స్ మినిస్టర్లను కలిసి వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ క్రియేట్ చేయకపోవడం వల్ల మనం సాధించలేనిది ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో సాధించిర్రు. దీనికి సంబంధించి 5,600 కోట్ల రూపాయలు మేరకు మనం మంజూరు చేయించుకోవడం జరిగింది. ఇది మీ ముఖ్యమైన అంశం ఇది. ఎందుకంటే 28 రూపాయలు కూడా తేలేదని చెప్తుండు. ఇవాళ నేను ఓపెన్గా ఈ లిస్టు మీ ముందు చదువుతున్న కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్. ఇకపోతే ఇక్కడనే మా జైరాబాద్ ఎంపీ గారు ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్, జైరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 3,240 ఎకరాల ల్యాండ్ని మనం ఇస్తే మనకు 2,400 కోట్లు శాంక్షన్ అయింది, 600 కోట్లు ఫస్ట్ ఫేజ్లో రిలీజ్ అయినాయి ఈ సంవత్సరమే. ఇకపోతే దాని గురించి డెప్త్గా రిలీజ్ చేయించారు సీఎం గారి అదే గత ఎన్నో సార్లు ఇండస్ట్రీ మినిస్టర్, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్
కలిసి మాకు జహీరాబాద్లో నిమ్స్ ద్వారా 5,000 ఎకరాలు భూమి ఉంది. దీనికి స్మార్ట్ ఇండస్ట్రియల్ జోన్గా తీసుకోవడానికి కూడా మా ముఖ్యమంత్రి గారి వినతిని వారు మరి ఒప్పుకొని